ఈరోజు మంచి మాట. బియ్యపు గింజను ఎసురులో కలిపితే అన్నం అవుతుంది. పసుపులో కలిపితే అక్షతలుతుంది. అలాగే మనిషి కూడా అంతే. మనం నలుగురితో కలిసే విధానాన్ని బట్టే మన యోగ్యత ఆధారపడి ఉంటుంది. ఐ హోప్ నా యొక్క చిన్ని మంచి మాట మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇవాల్టి స్పెషల్ బ్రెడ్ బర్ఫీ. ముందుగా ఒక ప్యాన్ లోకి 1/2 లీటర్ పాలను వేసి మీడియం ఫ్లేమ్ మీద మంచిగా మరిగించుకోండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 5 to 6 బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని మంచిగా గ్రైండ్ చేసి పక్కనుంచండి. ఇప్పుడు 50% వరకు మరిగించుకున్న పాలలోకి మనం గ్రైండ్ చేసి పక్కనుంచుకున్న పౌడర్ ని వేసి లో ఫ్లేమ్ మీద చిన్నగా కలుపుతూ మధ్య మధ్యలో కొద్దిగా ఘీ వేస్తూ ఉండండి. ఇలాగే కలుపుకుంటూ కన్సిస్టెన్సీ కాస్త గట్టిపడిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఘీ, 4 టేబుల్ స్పూన్స్ షుగర్, 4 స్పూన్స్ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్. ఇది ఒకవేళ మీ దగ్గర లేకపోతే దీని బదులు పచ్చి కొబ్బరి తురుమును వేయండి. ఇలా వీటన్నిటిని వేసి మరొక నిమిషం పాటు మంచిగా కలుపుకొని ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసి బాగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా గట్టిపడి ప్యాన్కి సపరేట్ అవ్వాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా కుదిరినట్టు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి మీకు నచ్చిన కొన్ని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి వేసి ప్లేట్ని రెడీగా ఉంచుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న హల్వాని ప్లేట్లోకి వేసి ఒక స్పాచులా సపోర్ట్ తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసి మీకు నచ్చిన షేప్లో అండ్ మీకు నచ్చిన సైజులో కట్ చేసి పైన మరొక ప్లేట్ని పెట్టి ఫ్లిప్ చేసి మీకు నచ్చినట్టుగా సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. పిల్లల లంచ్ బాక్స్ లోకి, ఈవినింగ్ స్నాక్స్ లోకి, చుట్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు అప్పటికప్పుడు ఈవెన్ 5 to 10 minutes లో ఈ స్వీట్ ని మనం సింపుల్ గా తయారు చేసుకోవచ్చండి. వీడియో నచ్చిందా? తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.